చూస్తే సున్నితంగానే కనబడతాడు కానీ లోపల మస్తు ఫైర్ ఉంటది బీజేపీ లీడర్ కొండా విశ్వేశ్వరరెడ్డి సారుకు. మాట్లాడితే అన్ని చెవ్వలు చెక్కలే లేపుతాడు. క్రికెట్ లో ధోని కూడా గాలి మోటార్ షాట్లు కొట్టినట్టే అనుకోరాదురి. ఇగో బీఆర్ఎస్ పార్టీని కరసల మందం బాగానే అరుచుకున్నాడు. ఇలా సారుకు అంతగానం కోపం ఎందుకు వచ్చిందంటే పాపం ఆయన పైన చేసుకుంటా పోతుంటే బీఆర్ఎస్ వాళ్ళు పని కట్టుకొని కొండా సార్ పార్టీ మారతాడని ఉల్టా ప్రచారం చేస్తున్నారట. మోడీ సార్ ఊర్లలోకి పంపిన డ్రోన్లతోని పంటల మీద ఎట్లా పిచికారీ చేయాలి, ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ ఎట్లా తీసుకోవాలని అక్కడికొచ్చే ముచ్చట్టు చెప్పుకుంటా ఆయన బిజీగా ఉండట. ఎక్కువ మీడియా ముంగట కూడా పోతలేడట. ఇక ఇదే మోకా అనుకుని బీఆర్ఎస్ లో తప్పుడు ప్రచారం చేసిన ముంగటేసుకున్నారట. కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్ కాంగ్రెస్ లోకి పోతారని డప్పు కొట్టుకుంటా తిరుగుతున్నారట బీఆర్ఎస్ వాళ్ళు. లేని మాట అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇక ఓపిక చచ్చిపోయి కేటీఆర్ మీద కేసీఆర్ మీద కారాలు మిరియాలు నూరిండు. నా మీద ప్రచారం ఎందుకంటే వాళ్ళకి అసలు ఫ్రస్ట్రేషన్ అయింది. ఓడిపోయినరు. ఒక ఆయన ఫామ్ హౌస్ లో పడ్డాడు, ఇంకో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే హీరో తీరుగా ఒకప్పుడు అందరు చేలేగాలు సపోర్ట్ కొట్టుండ్రు, ఇప్పుడు అందరూ ఊకో కూసో అని అంటున్నారు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయగలగక నా ఇంట పడ్డారు. నా ఇంట ఈటల రాజేందర్ విశ్వేశ్వరరెడ్డి అంట కాంగ్రెస్ పోతుందని. ఇదన్నీ ఎవరు నమ్ముతలేదు. నమ్మకండ్రి, మిమ్మల్ని ఓడగొడతాము. మాకు కనీసము 10 సీట్లన్నీ వస్తాయి. ఇంకొస్తే ఇంకా మాకు 11, కాంగ్రెస్ 2-3 వస్తే మీకైతే 0 వచ్చే అవకాశం. ఈ ప్రచారం తోటి ఏం రాదు. ఏదో అవుతుందని ఆశలు పెట్టుకున్నారు తండ్రి కొడుకులు. ఇక రిజల్ట్ కింద మీద చేతికి వెళ్ళి పవర్ పోయే వరకలా ఏం చేయాలనో సుధరాయిస్తలేనట్టుంది. అందుకే నేను అక్కువ దొరికినా నా మీద తప్పుడు ప్రచారం చేసి టాపిక్ ను డైవర్ట్ చేసే పనులు పడ్డారని గుస్సాయిండు. ఓడిపోగానే తండ్రి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, కొడుకేమో ఇసొంటి ప్రచారాలు చేపిస్తున్నాడు. అసెంబ్లీలో హీరో లెక్క పోజులు ఇస్తే పక్క పోటీ ఎమ్మెల్యేలు సపట్లు కొడుతుండే. ఇప్పుడు పవర్ లేక ఏ కుసో అని గద్దు గదమాయించే వరకలా జీర్ణం అయితే లేనట్టుంది కేటీఆర్ కు అని ఇసుకపడ్డాడు. వాళ్ళెంత ఆగమైనా బయటలను ఎంత అదరగొట్టే ప్రయత్నం చేసినా లోక్సభ ఎలక్షన్లలో వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదు, రాసి పెట్టుకోరని సవాల్ చేసిండు. ఇక బీజేపీకి 10 వస్తే ఓ 3 కాంగ్రెస్ కు వస్తాయట. ఇక ఉన్న కాడికి 2 పార్టీలు గుంజుకపోగా ఏం మిగిలినాయి బీఆర్ఎస్ కు. ఉత చేతులతో ఊరే కూడా అని కన్ఫ్యూజన్ లేకుండా కౌంటర్ వేసి పడేసిండు. చూడాలిగా మరి విశ్వేశ్వరరెడ్డి విశ్వరూపం మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా బీరాలు తీస్తారో.